ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు గుర్తు రాలేదు కానీ ఏ హాస్పిటల్లో దాని పేరు చెప్పండి విక్రాంత్ బాబు. అదా వదినా, లిల్లీస్ హాస్పిటల్. రే, అది చిల్డ్రన్ హాస్పిటల్ కదరా? పిల్లలదా అది? నువ్వు షిఫ్ట్ చేయించావు, మమ్మల్ని అడుగుతావేంటయ్యా? పిల్లలది మాత్రమే కాదు, ఉమెన్ కేర్ కూడా ఉంది బ్రో. సారిక మేడం అక్కడే రిఫర్ చేశారు. సర్లే, వీలైతే రేపు రిపోర్ట్స్ తీసుకురా, లేదంటే నైని నేను వెళ్తాం. నేను తీసుకొచ్చాక మీరు వెళ్దురు బ్రో. లేదంటే ముందు పిన్ని సీమంతం అవ్వనివ్వండి. ఈ కార్యక్రమం పూర్తయితే మీరు ఫ్రీగా తిరగొచ్చు. ఓకే. అవునైని. అలాగే పిన్ని. అదృష్టవంతురాలు దొరద పిన్ని లేటు వయసులో స్వీట్ ఫంక్షన్ చేసుకుంటోంది. మావయ్య వచ్చాక అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే బ్రో. లిల్లీస్ హాస్పిటల్ అని గుర్తుకొచ్చిన పేరు చెప్పారనుకుంటా విక్రాంత్ బాబు. చూద్దాం ఎన్ని రోజులు తప్పించుకుంటారో. టైం అయిపోతుంది. 3 గంటలు పూర్తయితే ఈ విషయం మర్చిపోతాను. రాసుకుందామంటే పెన్ దొరకడం లేదేంటి? పెన్ను మాత్రం దొరకట్లేదు. బాబుగారు, పెన్ ఏం రాస్తావు రాయనాయన, కానీ నీ మనసులో ఉన్నది రాయొద్దు, నా మనసులో ఉన్నది రాయి. అంటే 3 గంటలు పూర్తయితే ఎందుకు మర్చిపోతావో అది రాయి. అవునాయని, ఎందుకంటే ఇంట్లో సరుకులు తీసుకురావడం, డ్రైవర్కి వాచ్మెన్కి జీతాలు ఇవ్వడం, ఇవన్నీ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. కానీ 3 గంటల తరువాత ఎందుకు మర్చిపోతావో, అసలు ఎందుకు ఈ 3 గంటలే నీకు గుర్తుంటాయో అది రాస్తే ఆ తర్వాత నువ్వు మర్చిపోయినా నేను అర్థం చేసుకుని నీ పనేంటో పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తాను. రాయి నాయని, పెన్ తీసుకో. ఎందుకలా చూస్తున్నావు నాయని? డైరీలో రాయి. ఏం రాయాలి? ఎందుకు రాయమంటున్నారు బాబుగారు? అదేంటి నాయని, 3 గంటలు పూర్తయితే ఏదో విషయం మర్చిపోతానని అన్నావు కదా. నేనెప్పుడన్నాను? మీరు పెన్నిస్తూ రాయమంటే ఏం రాయాలో తెలియట్లేదు. ఇదేంటి నాయని ఇలా మాట్లాడుతుంది? అంటే తను అన్నట్టు 3 గంటలు పూర్తయిపోయిందా? ఏం మాట్లాడరేంటి బాబుగారు? నీకు తోచిన కవితను, నీకొచ్చిన ముగ్గును ఏదో ఒకటి అందంగా రాస్తావని పెన్ను తీసుకోమన్నాను త్రినేత్రి. అలాగా? అరే, మీరు నన్ను నయని అని పిలిచేవారు, ఇప్పుడు త్రినేత్రి అన్నారు తెలుసా? అవునా? అవును బాబుగారు. అందరూ అలా పిలుస్తుంటే నేను కూడా అలా అనేసానేమో. సరే, పెన్నివ్వండి, రాస్తాను. రాయను అంది, మళ్ళీ ఇప్పుడు రాస్తాను అంటుందేంటి? రాశాను. ఏం రాసావు? మీరు చూడండి.
ఏంటిది? మమ్మీ ఇంకా రావట్లేదంటే మమ్మీ అంటే విశాల్ తమ్మి వాళ్ళ మమ్మీ వచ్చింది. నువ్వు కాదమ్మా పెద్దమ్మా, మై మదర్. పెదబాబు గారు పాపతో మాట్లాడుతున్నారక్కా. ఈయనకు పాపలకి గేలం వేయడం అలవాటే కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనన్నది గాయత్రినక్కా. నేను గుర్తు చేసింది కందగడ్డ సితార అలియాస్ కసిని. ఏయ్, అరే ఇప్పుడు లేని వాళ్ళు ఊసేందుకు? నేను మమ్మీ గురించి ఎదురు చూస్తుంటే అమ్మ కూడా లేదు కదా బ్రో. పోయిందా అక్క? అయితే పీడ పోయింది విక్రాంత్. ఏయ్. థ్యాంక్స్ ఫర్ గుడ్ న్యూస్. ఏయ్, అయ్యో, అత్తయ్య గురించి కొడుకు ముందే అలా మాట్లాడతావేంటక్కా? వీళ్ళకు కూడా తెలుసు చిట్టి, తిల్లు అంటే ఎలాంటిదో. ఏయ్, నువ్వు నోరు మూసుకుంటావా? మమ్మీ నిక్షేపంగా ఉంది. అఖండ స్వాముల వారి దగ్గరికి వెళ్ళింది. అఖండ స్వామి, ఈ పేరు ఎక్కడో వినట్టుందే. వినడం ఏంటి, 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చాడు కదా. అవును, గాయత్రి అత్తయ్య ఫోటోకి బొట్టు పెట్టబోయి పాము కాటికి గురైన మహానుభావుడు. ఎస్, అప్పుడు పెద్దమ్మని టెస్ట్ చేయబోయారు. ఇప్పుడు వీళ్ళమ్మని పరీక్షించబోతున్నారు. మీరు తెల్లమొహం వేసినట్టే కాసేపట్లో త్రినైని ఉరాఫ్ త్రినేత్రి బిక్క మొహం వేసుకుంటుంది. పరీక్ష దేనికి బ్రో? నాకు తెలిసి అత్తయ్య రక్త పరీక్షలు చేయించుకొని నాటు వైద్యం మా నయనక్కని పరీక్షించబోతున్నారని చెప్తుంటే అత్తేనంటావేంటక్క నువ్వు? కామెడీలు తనకు అలవాటే. కానీ మా మమ్మీ అయితే సీరియస్గా వర్కౌట్ చేయబోతుంది. దేని గురించి? నవ్వుతారేంటి బావగారు? ఏం చెప్పాలో తెలియక. అయితే నువ్వు చెప్పు బ్రో. ఏంటది? విలనిజం. పిచ్చి పట్టిందనడం నిజం. మీకు పిచ్చి పట్టింది. అరే, పెద్ద మరదల్లా ఉన్న అమ్మాయి మీ తోడి కోడలే అని నమ్మేసి మనింటి రహస్యాలన్నింటినీ చెప్పేస్తున్నారు. మీరింకా నమ్మట్లేదా? వీళ్ళనెవరు నమ్ముతారు? వీళ్ళ మాటలు వింటే మన మీద మనకే నమ్మకం పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.